ఇంకా రోజులకు పోతే ఇంకా చానే పాటలు పాడిండ్రు అలా ఫోక్ సాంగ్స్ కూడా మస్తుగా వాడిండ్రు కదా. మరి మా కోసం నీకు ఆ ఫోక్ సాంగ్స్ లల్లా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు వాడిన దాంట్లో నీకు నచ్చిన పాట ఒకటి వాడన్నా. ఫస్ట్ మా బావగారు గోరెటెంకన్న రాసినటువంటి పాట నాకు బాగా ఇష్టం. అది ఒకసారి అది తప్పకుండా. పారేటి అలల మీద పండుటెన్నెల రాలినట్లు ఊరే ఊట సెలిమెలోన తెట నీరే తొనికినట్లు వెండి మెరుపుల నవ్వు నీదో లచుమము నీదెంత చక్కని రూపమేవో లచుమమ్మ నీదెంత చక్కని రూపమేవో లచుమమ్మ కంచెరేగి తీపివోలే లచుమమ్మో నీ కంఠమెంత మధురమోవో లచుమమ్మ ఆకుదెంపి అలముదెంపి మేకలకు నీవు మేపు వేసి దున్ని నెర్రని దుక్కులల్లా దుసరి పొదల పాన్పు పైన అలిసి నీవు కునుకుబడితే లచువమ్మో నింగి తెప్పలాగి నీడబడుతయే లచువమ్మ కంచెరేగి తీపివోలే లచువమ్మో నీ కంఠమెంత మధురమోవో లచువమ్మ నీ కంఠమెంత మధురమోవో లచువమ్మ. ఎంత అద్భుతంగా వాడినవే. మరి లచ్చుమమ్మ జాగల వెన్నెల అని ఒక్కసారి పాట పాడవా అన్న? వెన్నెలెవరమ్మా? నేనే అన్నా, నా పేరు వెన్నెల. వెన్నెలమ్మ అని మరి మీ గొంతుతో నినాలని ఉన్నది అందుకే. కంచెరేగి తీపివోలే వెన్నెలమ్మో నీ కంఠమెంత మధురమోవో వెన్నెలమ్మ నీ కంఠమెంత మధురమోవో వెన్నెలమ్మ వెన్నెలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాయి. వెన్నెల సందమామ ఇవన్నీ కూడా మనకు జానపదాలకు దగ్గరగా ఉంటాయి. తర్వాత ఇక మనకి మొత్తం ప్రపంచం అంతా ఎరికైనటువంటి పాటలు తెలియదు కాదు. తెల్లాజీర తెల్లారైకి తెల్లవారంగా తానమా నైమెనత్తా కూతురా నైమెనత్తా కూతురా నై ముద్దుల కిన్నెర తెల్లాజీర తెల్లారైకి తెల్లాజీర అరే తెల్లాజీర బల బల తెల్లాజీర ఏ తెల్లాజీర తెల్లారైకి తెల్లవారంగా తానమా నైమెనత్తా కూతురా నైమెనత్తా కూతురా నై ముద్దుల కిన్నెరా. తర్వాత ఏయ్ రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశాన్ ఎల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశాన్ ఎల్లమ్మకో రామ రామ ఏయ్ రామ రామ అరే రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశాన్ ఎల్లమ్మకో అద్దేడెల్లమ్మకో అల్లిన దండాలెల్లమ్మకో రామ రామ అరే రామ రామ. ఇప్పుడు జానపదాలు అంటే ఏంటంటే అందరు కలిసి పాడుకునేది. అందరూ కూడా అలవోకగా ఆసు కవిత్వం ఇది అంతా కూడా రాసినటువంటి యాయ్. అందుకని మంచిగా ఒడ్డొడ్డు గడి కోసి ఒడ్డు కింద పెట్టి ఒడ్డొడ్డు గడి కోసి ఒడ్డు కింద పెట్టి ఒడ్డు నీడన తిరిగే వసుదేవుడేడే యాలరాడే నీలవరుడు అమ్మయ్యో నిజమాయే గాని యాడరాడే నీలవరుడు. అయినా వెనకటి పాటలే నయమన్నా వస్తుండే కదా. ఏలే వెనకటి పాటలు ఇట్లా తీసుకుంటారు, ఇంత మార్పు చేస్తుంటారు, తలబడేస్తున్నారు. ఇప్పుడు మనకు తెలియదు ఏముంది. ఒక పాట ఇంకొక పాట మనకి మంచిది అజ్జించింది. శనియసేన్లోనిలా వాడి సేతులియావే సెందురాల తువాల సేతులియావే సెందురాల తువాల సేతులియ నీకే నాకు సేతులియ ఆహా సేతులియ అరెరే సేతులియ నీకే నాకు సెల్లెళ్ళున్నారో నిజం బాధ సిన్నోడా సెల్లెళ్ళున్నారో నిజం బాధ సిన్నోడా అని మంచి ఇలాంటి పాటలన్నీ అప్పటి నుంచి తీసుకొచ్చినాయి.
పాటలు పాడే కాకుండా మంచి రచయిత అని కూడా విన్నా. అంటే మరి ఇదివరకు ఎన్ని పాటలు రాసిండ్రు? నేను ఒక 700 పాటలు రాసింటామ్మా. అంటే ఇటు భక్తి, ఇటు జానపదం, ఇవన్నీ కూడా అన్ని కలిపి రాసిన 500-600 పాటలు రాసిన. గౌలిగూడ గల్లి కాడ గోల చేసిన, గౌలిగూడ గల్లి కాడ గోల చేసిన, కాచిగూడ స్టేజ్ కాడ కాపు కాసిన, పోరి పసందే లేదురో అయినా పసందయ్యిందిరో, పోరి పసందే లేదురో అయినా పసందయ్యిందిరో. అది అట్లేదు, ఇట్లా ఉంది, 2 రకాలుగా అనిపిస్తుందని అప్పుడు. తర్వాత అందులోనే మంచుకొండ అంచుల్లోకి రావే నా ఎంకి, గుండెల్లో నా పూల గుర్తుంచి రావే నా ఎంకి, మళ్ళీ రాయే నా ఎంకి అని అప్పుడు రాసుకున్నా. అంటే అవి ఇప్పుడున్నట్టు కనుక ఇప్పుడు వెళ్ళిపోయినాయి. క్యాసెట్లు ఉండే, ఆ క్యాసెట్లో ఉన్నప్పటిది అది. అప్పుడు క్యాసెట్లు ఆ రీల్ ఉంటుండే. నా మళ్ళీ ఆడున్నదో నవయ్యారి సింగారి బంగారు మల్లి, నా మల్లి ఆడున్నదో, తెగిపోయిన గాలి పటము నేనైతినే, తల్లి లేని పాప తండ్రి నేనైతినే, తెల్ల పాలే గాని తల్లి పాలు లేవు, తల్లడిల్లుతున్న పాప నా పాలేను, నా మల్లి ఆడున్నదో. నాకు ఈ పాట బాగా ఇష్టం అన్న, మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫీల్ ఉన్నదల్లా. అది అంటే ఇప్పుడు తండ్రి మిగిలిండు, బిడ్డ మీద చిన్నపిల్ల, తల్లి ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు ఒక తండ్రి పాడుతున్న పాట. ఎందుకంటే నాకు ఒకసారి చూసిన, ఒకటి చూసి అదే వాళ్ళు రాసేసుకునేది, అతని బాధను ఆ పాటలో పెట్టిన. మరి అతను నిన్నడు అన్న ఈ పాట మస్తు ఏడ్చేటు అన్న. ఇప్పుడు మీరు ఇంకా అయ్యప్ప మాలలు కూడా వేస్తారు, ఇప్పటికే వేస్తున్నారు అన్న? ఏ ఈడు నుండి వేస్తుండే? మర్చిపోయేదే. అంటే నేను 2010 నుంచి స్టార్ట్ చేసినమ్మా. అవతల కొన్ని పాటలు రాసిన, క్యాసెట్లు కూడా చేసిన అప్పుడు. దాని తర్వాత ఇంకా నన్ను లాక్కున్నాడు అయ్యప్ప. నువ్వు రా, నీతో చాలా పని, నువ్వు రా అన్నాడు అయ్యప్ప. ఇంకంతే. మరి అయ్యప్ప తండ్రిని మనం యాద్ చేసుకుని పాట అందుకోవాలి కదా. స్వామియే శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. అది అయ్యా నిన్ను మరువను అయ్యప్ప, నిన్ను మరువను అయ్యా, నిన్ను మరువను అయ్యప్ప, నిన్ను మరువను అయ్యా, నిన్ను అయ్యప్ప, నిన్ను స్వామి, నిన్ను మణికంఠ, నిన్ను అయ్యా, నిన్ను మరువను అయ్యప్ప, నిన్ను మరువను స్వామి, నిన్ను మరువను మణికంఠ, నిన్ను మరువను. మరి ఈ ఉగాది పండగకు ఊరికి పోతున్నావా లేదా? ఉగాది పచ్చడి వేసుకుంటున్నారా లేదా? ఇంకోటి ఏంటంటే ఊర్లల్లా మనకు ఉగాది పండుగ షురువైనాకనే మామిడికాయలు తెంపుకొని తినాలి, ఉగాది పచ్చడి తాగిన తర్వాతనే మామిడికాయ పచ్చళ్ళు గాని మామిడికాయలు తినాలి అంటారు పెద్ద మనుషులు. మరి ఉగాదికి ఇంటికి అయినప్పుడు గానీ, ఊర్లు ఉన్నప్పుడు గానీ మామిడికాయలు దొంగతనం చేసిండ్రా? చిన్నప్పుడు చేసిన. చిన్నప్పుడు ఇట్లా మనకు తెలియకుండా జీడి ఉంటది, ఆ జీడి ఈడ పడితే పుండ్లు అయితే అనేది తెలియకుంటుండే కదా. పోతుంటివి పర్రా 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 తింటుంటివి, జీడి పుండ్లు ఈ నుంచి ఇటు వరకు జీడి పుండ్లే. మరి ఈ ఉగాది పండగకు నేను మీ ఇంటికి వస్తా, మరి వదినమ్మ నాకు బచ్చాలు చేసి పెడతదా లేదా? బ్రహ్మాండంగా. అంతేనా? ఇప్పుడు దీన్ని ఇంత మూట కట్టుకొని పో, అంతే. మరి ఇప్పుడు ఊర్లలో పంట పొలాల్లో కూడా మస్తుగా పాటలు పాడుకుంటారు, నాట్లు వేసేటప్పుడు గానీ, పత్తి తీయబోయేటప్పుడు, పత్తి కలుపు తీసేటప్పుడు. ఇంకా అట్లనే ఊర్లలో నాటకాలు వేస్తుండే కదన్న, ఈ జానపదాలకు సంబంధించి ఇవన్నీ కూడా చేస్తుండే. ఇలాంటి కళలు ఏమన్నా కనుమరుగైపోతున్నాయని మీకు అనిపిస్తున్నదా? అది ఒకటి ఉందమ్మా, చిన్న బాధ అయితే ఉంది నాకు. ఒకటి ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఈ ఊగు కథలు కావచ్చు, బుర్రకథలు కావచ్చు, ఈ శారదగానాలు కావచ్చు, తర్వాత చింది యక్షగానాలు కావచ్చు, జమిడికలు, ఇవన్నీ ఎక్కడో ఒక చోట అట్లా చాలా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు పెద్ద అక్కడ ఉపయోగిస్తున్నారు. కానీ ప్రతి చోట చేస్తే వాళ్ళు కూడా బతుకుతారు. ఆ తర్వాత ఆ కళ కూడా 10 కాలాల పాటు మనకు ఏంటంటే జానపదం అంటేనే సర్వకళలకు మూలం అమ్మ. అది ఆట కావచ్చు, పాట కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అందుకే ఈ కళారూపాలన్నీ బతకాలి. ఈ బతకాలి అంటే వాటి గురించి అందరికీ తెలియాలి. అన్న, ఈ ఆయా షేరే మీ మొదటి పాటనా, లేకపోతే ఇంతకు ముందు కూడా ఏమైనా పాటలు ఇట్లా వాడిండ్రా సినిమాలల్లో? అయితే ఇంతకు ముందు ఒక సినిమాలో వాడినాం, అది ఇంకా సినిమా రిలీజ్ కాలే, అయితే రేపో మాపో అది కూడా. ఇప్పుడు మా కోసం ఆ పాట వినిపియాలి మరి. ఆ సినిమాలో ఒక పాట పాడినా, రాజా రమ్యం అని, ప్రణీల్ డైరెక్టర్. ఆయన మన చరణ్ అర్జున్ ఉన్నాడు కదా, ఆయన అన్ననే పాడించిండు.
ఆహా. బాగుంది పాట. శ్రీమద్ రమారమణ గోవిందో హరి ఇక్కడ ఇయ్యకు తక్కది మిథా యాడికెళ్ళి వచ్చినావే వెన్నెల గూడెమంతా గుప్పినావే ఎన్నెల యాడికెళ్ళి వచ్చినావే ఎన్నెల గూడెమంతా గుప్పినావే ఎన్నెల తోడు కొరకు తొంగి చూసే ఎన్నెల దాడ దొరికి సింధులేసే ఎన్నెల దాడ దొరికి సింధులేసే ఎన్నెల కళ్ళు చూస్తే గచ్చకాయ ఎన్నెలో ఎన్నెల గుచ్చినాది గుండెకాయ ఎన్నెలో ఎన్నెల అర్ధరాత్రి నిద్రలేపి ఎన్నెలో ఎన్నెల అమ్మవారి బొట్టు పెట్టి ఎన్నెలో ఎన్నెల లగ్గమాడుతాడు నిన్ను ఎన్నెలా ఓయమ్మ నీ పేరు ఎన్నెలనే కాదు. అరే లగ్గమాడుతాడు నిన్ను ఎన్నెలా నీ సిగ్గు ఎగ్గు సాలు తీయి ఎన్నెలో ఎన్నెలా ఇక్కడ ఈ ఎక్కు తక్క తిమ్మితా. నిజంగా నా పెళ్లికైతే నీతోనే పాడిపించుకుంటా, ఇదే పాట పెట్టుకుంటా. ఇప్పుడు కొత్తగా ప్రీ వెడ్డింగ్ షూట్ లని అవి ఇవి తీస్తాను కదా, ఇదే పాడుతోంది. ఇద్దరు తప్పకుండా. ఇంకోటి ఇది నేనే యాక్టింగ్ చేసా దీనికి. వామ్మో, అది కూడా రచయిత, సింగర్, యాక్టర్ కూడా మా జగ్గిరెడ్డి అన్న. పాట పాడడం అంటే చిన్నప్పటి నుంచి ఉన్నదాయే, సడన్ గా మళ్ళా యాక్టింగ్ చేసుడు అనేసరికి భయం అనిపించలే? ఇంకా భయం ఎందుకమ్మా, మేము కొన్ని వేల వేదికలలో మేము కార్యక్రమాలు చేసిన వాళ్ళం, మాకు భయమే ఉంటది చెప్పు. ఆడతాం, పాడతాం, నవ్విస్తాం, ఏడిపిస్తాం, అన్ని చేస్తాం వేదికల మీద. అన్న